నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవ రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. శనివారం సాయంకాలం, ఆదివారం సాయంకాలం హాస్పిటల్ క్లోజ్ ఉంటుంది. మిగతా టైంలో అన్నిట్లలో నేను పనిచేస్తాను. ఇందాక మనం డిస్కస్ చేసిన PDE5 ఇన్హిబిటర్స్లో సిల్డెనఫిల్, దీన్నే వయాగ్రా అని, సుహాగ్రా అని, పెనిగ్రా అని రకరకాల పేర్లతో అమ్ముతుంటారు. రెండోది టడలాఫిల్. ఈ టడలాఫిల్ను సియాలిస్ అని, మెగాలిస్ అని, ఇట్లాంటి టాజిల్ అని ఇట్లాంటి పేర్లతో అమ్ముతుంటారు. మూడోది వార్డనాఫిల్. దీన్ని వ్యారిమాక్స్ అని ట్రేడ్ నేమ్తో అమ్ముతారు. నాలుగోది అవెనాఫిల్. ప్రతి మందుకు ఒక మ్యాక్సిమం డోస్ ఉంటుంది. సిల్డెనఫిల్ 100 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు 24 అవర్స్లో. అవెనాఫిల్ 200 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు. మెగాలిస్ లేదా టాజిల్ లేదా టడలాఫిల్ 20 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు. వార్డనాఫిల్ కూడా 20 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఒక్కోసారి నన్ను పేషెంట్లు అడుగుతారు, సార్ నేను 100 mg సిల్డెనఫిల్ వేసుకుంటాను, మీరేమో 20 mg వార్డనాఫిలే రాశారు ఏంటి? ఇప్పుడు మనం ₹1,00,000 తీసుకుని కొంటే గోల్డ్ 1 తులమే వస్తుంది, కానీ ₹1,00,000 కొంచెం ఎక్కువ సిల్వర్ రావచ్చు. కనుక దేని క్వాలిటీ దానికి ఉంటుంది. కనుక నంబర్లను చూసి మీరు కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. ఈ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది హ్యాబిట్ ఫార్మేషన్ అయ్యి టాబ్లెట్ లేకుంటే వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొద్దిసార్లు వాడుకున్న తర్వాత అసలు టాబ్లెట్ వాడినా అది పనిచేయకుండా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. చాలామంది పేషెంట్లు కంప్లైంట్ ఇస్తుంటారు. కనుక ఎంతో అవసరం ఉంటే తప్ప టాబ్లెట్స్ ఏవి వాడుకోకూడదు. ఏ మందు కూడా శరీరానికి వాడకూడదు. చాలా అవసరం అనుకుంటే తప్ప మందులు వాడకండి. అది కూడా మినిమం డోసు, చాలా తక్కువ డోసులో వాడి చూడండి. దురదృష్టవశాత్తు ప్రతి మందుకు ఒక మినిమల్ ఎఫెక్టివ్ డోస్ అని ఉంటుంది. ఆ మినిమల్ ఎఫెక్టివ్ డోస్ కన్నా తక్కువ డోస్ తీసుకుంటే పనిచేయవు. కనుక మీరు డాక్టర్ను సంప్రదించి మీ మినిమల్ ఎఫెక్టివ్ డోసు మీ బాడీని బట్టి ఎంత ఇవ్వాలో వారు డిసైడ్ చేస్తారు. అందరికీ ఒకటే యూనిఫామ్గా 50 mg 100 mg అని చెప్పడానికి రాదు. ఒక్కోసారి నా దగ్గరికి 130 kg వ్యక్తి వస్తాడు. అతను ఇద్దరు వ్యక్తులతో సమానం. అతనికి 50 mg ఇస్తే సరిపోదు, అతనికి 100 mg వేయాల్సి వస్తుంది. సిల్డెనఫిల్ అయితే, లేదా వార్డనాఫిల్, సియాలిసో అయితే 20 mg వేయాల్సి వస్తుంది. కనుక మీరు మీ డాక్టర్ను సంప్రదించి ఆ మందులు వాడుకోండి. ఎవరైతే హైదరాబాద్ దాకా రావడానికి వీలు లేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి హార్ట్ డాక్టర్, గుండె అంటారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు గుండె డాక్టర్ అంటారు. ఆ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకోండి. వారు మిమ్మల్ని చెక్ చేసి మీ గుండె బాగానే పనిచేస్తుంది అనుకుంటే వారు ట్యాబ్లెట్స్ రాసిస్తారు. ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ మీరు అనుకున్నంత రిజల్ట్ రాకపోతే మీరు మళ్ళీ నా దగ్గరికి రావచ్చు. ఆల్ ది వే జస్ట్ ఫర్ ట్యాబ్లెట్స్ మీరు హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేదు. మీ ఊళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి గుండె డాక్టర్ను సంప్రదించండి. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్కు ఆల్మోస్ట్ అన్ని ట్యాబ్లెట్స్ కూడా హెడేక్ అనేది ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గుండె జబ్బులు రావడము, కిడ్నీలు చెడిపోవడము అంటూ ఏమీ ఉండదు. కనుక టెన్షన్ పడకండి. నిజానికి దెర్ ఆర్ సర్టన్ సైంటిఫిక్ స్టడీస్, టడాలిస్ లేదా టడలాఫిల్ వాడిన తర్వాత కిడ్నీకి ట్రాన్స్ఫ్యూజన్ పెరిగింది, బ్లడ్ సప్లై పెరిగింది, కిడ్నీ ఫంక్షన్ పెరిగింది అన్న లిటరేచర్ కూడా, సైంటిఫిక్ లిటరేచర్ అవైలబుల్ ఉంది మార్కెట్లో. కనుక డోంట్ వరీ అబౌట్ ఇట్. ట్యాబ్లెట్ పనిచేస్తే పని చేయించుకోండి. ఏ దానికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ అయినా మ్యాక్సిమం డోసులో 6 times వాడి చూస్తే పని చేయకపోతే అది పనిచేయదు అనే నిర్ధారణకు రండి. లేదా కొంచెం పీడియాట్రిక్ డోసు, చిన్నపిల్లలకి ఇచ్చిన డోసు తీసుకొని నాకు పనిచేస్తలేదు అని టెన్షన్ పడకండి. తర్వాత యూజువల్గా ఒక మందు పనిచేయకపోతే మిగతా ఈ 4 మందులలో మిగతా 3 మందులు కూడా పనిచేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 4 మందులు కూడా పనిచేసే పద్ధతి ఒకటే ఉంటుంది. వీటన్నిటిలోకి సిల్డెనఫిల్ మోస్ట్ పవర్ఫుల్. ఈ వార్డనాఫిల్కు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, తలనొప్పి వగేరా. టడలాఫిల్కు కొంతమంది నడునొప్పి కంప్లైంట్ ఇస్తారు. ఈ 4 డ్రగ్స్ కూడా మీకు ఏదైనా హెడేక్ కానీ బ్యాక్ ఏక్ కానీ వస్తే డోలో నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. డోలో 650 రోజుకు 3 సార్లు వేసుకోవచ్చు. ఈ డోలో అనేది పారాసిటమాల్. ఇది 2 గ్రాముల కన్నా ఎక్కువ వేసుకోకూడదు 24 అవర్స్లో. మీరు 650 వేసుకుంటే అది 2 గ్రాముల కన్నా కొంచెం తక్కువే ఉంటుంది. కనుక టెన్షన్ పడక్కర్లేదు. ఈ మందులు పనిచేయని వాళ్లకు సర్జరీ ఉంటుంది. సర్జరీ మనం ఇంప్లాంట్, ఇందాకనే చెప్పాము, ఇంప్లాంట్ సర్జరీ వగేరా చేసుకుంటాం. కనుక మందులు వాడడం అనేది చాలా జాగ్రత్తతో తీసుకోవాల్సిన నిర్ణయం. డాక్టర్ను సంప్రదించకుండా ఏదో చాక్లెట్ చేసుకున్నంత ఈజీగా వేసుకోకండి. నాకు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఫోన్ చేసి చెప్తారు, సార్ ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి. ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పడం గొప్ప ఏం కాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి సెక్స్ ట్యాబ్లెట్ ఇవ్వమంటే వాడే ఏదో ఒకటి ఇస్తాడు. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలన్నీ ముందే ఊహించుకోగలగాలి. పొరపాటున మీకు ఏదైనా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లము వగైరా ఉంటే కొన్ని నైట్రేట్స్ అనే ట్యాబ్లెట్స్ కార్డియాలజిస్టులు పెట్టి ఉంటారు. ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ 2 కలిస్తే బీపీ డౌన్ అయిపోతుంది. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ఏ మందును కూడా అజాగ్రత్తగా తీసుకోకండి.
మందులన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లాగా మీరు జాగ్రత్తగా వాడితే ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, లైట్ వస్తుంది. అజాగ్రత్తగా వాడితే షాక్ కొడుతుంది. కనుక మందులు డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే వాడుకోండి. ఇవి కౌంటర్లో కొని వేసుకునే మందులు కాదు. ఇప్పుడు పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు కౌంటర్లోనే అడిగి తీసుకొని వేసుకోవచ్చు. కానీ ఇది అట్లాంటిది కాదు. దీన్ని షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. ఈ హెచ్ డ్రగ్స్కు రూల్ ప్రకారము డాక్టర్ గారు పేపర్ మీద రాసి సంతకం పెట్టాలి. తర్వాత మెడికల్ షాప్ అతను మందులు ఇచ్చిన తర్వాత మందులు ఇచ్చాను అని ఒక స్టాంప్ వేసి పెట్టాలి. సో దట్ అతను ఇంకో షాప్లోకి వెళ్ళి మళ్ళీ మందులు కొనుక్కోకుండా ఉండేందుకోసమని. ఈ రూల్స్ అన్నీ ఫాలో కండి. హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి. సర్వే జనా సుఖినో భవంతు.